నగరంలో నాణ్యత లోపం, నిర్లక్ష్యమైన నిర్మాణం కారణంగా వాంబే గృహాలు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. శ్యామలకుంటలో లబ్ధిదారులకు కేటాయించకుండానే వాంబే గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో లబ్ధిదారులు నివసించలేని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి చేరుతున్నాయని అక్కడ నివసిస్తున్న కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శ్యామలకుంటలో పేదలకు పునరావాసం కోసం 25 ఏళ్ల క్రిందట నిర్మించిన వాంబే గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు వీటిని సంబంధిత లబ్ధిదారులకు కేటాయించలేదు. అప్పట్లో ఈ గృహ సముదాయాల నిర్మాణం కోసం పూరి గుడిసెలు కోల్పోయిన వారిలో కొందరు ఈ గృహాల్లో అనధికారికంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ గృహాలు నివాసయోగ్యంగా లేకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. పైకప్పు దెబ్బతినడంతో వర్షం వస్తే ఇళ్లలోని నీరు చేరుతోందంటున్నారు. గృహాలు పాడవడంతో పాటు భవనాలపై ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకులు కూడా నిరుపయోగంగా మారాయంటున్నారు బస్తీవాసులు. రాలే నల్ల లేదు, ఏది లేదు, ఏది లేదు. గట్లా ఉండయి మేడం ఇండ్లు అన్ని అందరి అంత ఎక్కచుడు స్లాబ్లే ఎక్కచుడు ఎట్లా కారుతున్నాయో అట్లా ఉన్నాయి మేడం. మాకు మంచిగా ఇండ్లు కావాలి, మాకు మంచిగా సౌలత్ ఉంటే మంచిగా ఉంటుంది. అట్లుంటుంది కదా మేడం, మాకు మంచిగా చేస్తే అదే మంచిది. ఈ భవనాలకు నీటి సరఫరా ఏర్పాట్లు లేవు. నీటి ఆవరణలో ఏర్పాటు చేసిన నీటి సంపు, ట్యాంకులు వినియోగంలో లేవని బస్తీవాసులు ఆవేదన చెందుతున్నారు. శ్యామలకుంట బస్తీవాసులకు అడ్డాకూలీలు, పేదలు, కార్మికుల కోసం 25 ఏళ్ల క్రిందట సమీపంలోని 1730 గజాల స్థలంలో వాంబే పథకం కింద అప్పటి ప్రభుత్వం 2 బ్లాకుల్లో 160 గృహ నిర్మాణాలను చేపట్టింది. ప్రస్తుతం అక్కడ 197 కుటుంబాలు నివసిస్తున్నాయి. మిగిలిన 37 మందికి ఎల్లమ్మ బండలో కేటాయిస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. మడి పురుగులు లోపలికి వస్తున్నాయి. ఈ వానకు ఇట్లా కాళ్ళతో నూక్కుండా పోతున్నాయి, ఎక్కుతూనే ఉన్నాయి మీదకి. ఏం ఇండ్లు కట్టించిండో ఏం మొత్తం ఇట్లా ఒట్టి మీదంగా ఇట్లా పూటపాటు చేసిండు. ఇట్లా కొడితే వస్తుందే ఉసుక, అంత పౌడర్ ఇసుక పౌడర్ కలిపేసిండు, మీద కళాయి తాపిండు. అంతే, ఏం లేవు. ఇలా షాపులు కూడా ఎప్పుడు కూలుతాయో ఎప్పుడు పోతారో ఈ జనం, అది నమ్మకమే లేదు దీంట్లకు. పరిస్థితి ఏం పరిస్థితి ఇట్లా ఈ రోడ్డు మీద ఉన్నట్టే ఉన్నాయి ఇండ్లు. ఈ రోడ్ అన్న జర న్యాయం ఒట్టి ఉంటుంది. ఆ ఇండ్లలో పోతే ఏం పడ్డ నీళ్ళు కిందికే గుంజుకపోతున్నాయి కానీ ఇట్లా పోతలేవు. మోరి కట్టకం లేరు, మోరి లేదు, చక్క ఏది నీళ్ళు ఒక బాత్రూమ్ పోయటానికి కూడా ఒక్కొక్క రోజు అందులో పార్కులో పోతున్నాం. అట్ట పరిస్థితి ఉంది దీన్ని. ఈ మొత్తం నిండిపోయినాయి. ఇక చూడండి ఎట్లా పోయినాయి. ఇంత పరిస్థితి ఏంది? ఇవి నల్లాలేనా మెయిన్ వల్ల ఇక పొక్కలు ఇంటింతలా పందికొక్కులు పొద్దుముక్తే కష్టం. అట్లా ఉంది పరిస్థితి. ఇంట్లోకి నీళ్ళు వస్తూనే ఉన్నాయి మేడం. ఈ మోరి నిండి ఇంట్లోకి బాత్రూంలోకి వెళ్ళి లోపలికి వస్తున్నాయి. వాసన కంపు తీస్తుంది, లోపల నిలబడలేకపోతున్నాం. మాకు ఏంటంటే కట్టించడం బిల్డింగ్లు అన్నంత మాత్రమే, కానీ ఏంటికి మేడం ఈ ఒక మంచం వేసుకుంటే లోపలికే పోరాదు. ఇంత కట్టిండు, డబల్ బెడ్రూమ్ కడతాం అని మేము ముసలోళ్ళం అయిపోయినాం, కానీ ఇట్లే ఉన్నాయి. వాంబే భవనాల్లోని లబ్ధిదారులకు కేటాయించడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి తోడు గృహాల నిర్మాణం నాసిరకంగా ఉండడంతో వాటిలో చేరేందుకు శ్యామలకుంట వాసులు ఆసక్తి చూపించట్లేదు. మిగిలిన 37 మంది లబ్ధిదారులకు ఎల్లమ్మ బండలో ఇల్లు కేటాయించలేదు. లబ్ధిదారులకు కేటాయించకుండానే వాంబే గృహాలు శిథిలమైపోయాయి. ఈ పరిస్థితిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు గృహ వసతి కల్పించాలని బస్తీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాంబే పథకం కింద పేదల కోసం నిర్మాణం చేపట్టిన ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికీ వీటికి సంబంధించిన లబ్ధిదారులకు ఈ గృహాలను కేటాయించలేదు. అంతేకాకుండా ఇక్కడ ఉంటున్న వాళ్ళంతా కూడా అనాధికారికంగా ఈ గృహాలలో ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే పైకప్పు దెబ్బతినడం, సివరేజ్ పైప్ లైన్లు పగిలిపోవడం, ఆ తర్వాత ఇంట్లలోకి వాటర్ చేరడంతో ఇక్కడ నివాసయోగ్యంగా లేదంటూ ఇక్కడ నివసిస్తున్న కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.